దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియులారా, మీరందరూ క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, మీరు దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉండాలని మీకోసం దినదినము ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తున్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 34వ కీర్తన 19వ వచనాన్ని మీకోసం చదువుతున్నాను. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈ వచనం కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని, నీతిమంతునికే ఆపదలు ఎక్కువగా కలగడం ఏమిటి అనేది ప్రశ్న. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేది ఎంత షాకింగ్గా ఉంటుందో, ఆ తర్వాత మాట చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, చాలా విడుదలను కలుగు చేసినట్టుగా ఉంటుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్న తర్వాత వాటిలో కొన్నిటి నుండి దేవుడు వారిని విడిపించునా ఆ నీతిమంతుని విడిపిస్తాడని చెప్పలేదు. వాటన్నిటిలో నుండి ఎన్ని ఆపదలు వస్తాయో అన్ని ఆపదల నుండి దేవుడు ఆ నీతిమంతుని విడిపిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ప్రియులరా, నిజంగా అటువంటి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా జీవించే స్థితి మనకుంటే, మనకు ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి వచ్చినా, వాటన్నిటిలో నుండి, మరలా చెప్తున్నాను, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, నేను విడిపిస్తాడు. అయితే మనము నీతిమంతులమా అనేది మరొక ప్రశ్న. అయితే నీవు నీతిమంతుడువని, నీవు నీతిమంతురాలువని నీవు ఎలా నిర్ధారించుకోగలవు అనేది దేవుని వాక్యం నుంచి చూడాలి. మనము నీతిమంతులము అని చెప్పుకోవడం మన నీతి క్రియలను బట్టి మాత్రం కాదు. ప్రియులరా, గమనించాలి. నేను నీతి క్రియలు చేస్తున్నాను గనక, నేను గొప్ప జీవితం జీవిస్తున్నాను గనక, చాలా మంచి కార్యాలు మంచి జీవితం జీవిస్తున్నాను గనక నేను నీతిమంతుడను అని వాక్యం చెప్పడం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రాయబడింది. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని మీద, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేసేది. మనము పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించి, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను అని ఎప్పుడైతే నీవు దేవునికి నీ నిర్ణయాన్ని తెలియచేసి నీ జీవితాన్ని అప్పగించావో, ఆ క్షణం నుండి దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసి నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. గమనించాలి. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నామనే మాటలో మరొక విషయం మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, దేవుడేదో మంచి కార్యాలు చేస్తాడు, దేవుడేదో మేలు చేస్తాడు అనే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం కాదు. ఆయనకు నీ జీవితం అప్పగించుకుని, నీ పాపాలు ఒప్పుకుని నీ జీవితాన్ని అప్పగించి, ఆయన నాకు ప్రభువు అని నీవు నీ జీవితానికి ప్రభువుగా స్వీకరించి సంపూర్ణంగా ఆయనకు అప్పగించబడిన జీవితం నీవు ఎప్పుడైతే జీవించాలని నిర్ణయం చేసుకున్నావో, ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించావో, ఆ క్షణంలో దేవుడు నిన్ను నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా చేశాడు. విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అబ్రహాముని గురించి రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన నమ్మకమే నీతిగా ఎంచబడడానికి కారణమైంది. అంతేగాని అబ్రహాము చేసిన గొప్ప కార్యాల వలన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని లేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆ నమ్మిక అతనికి నీతిగా ఎంచబడెను. నీ నమ్మిక కూడా నీతిగా ఎంచబడుతుంది. ఆ నమ్మిక ఎలాంటి నమ్మిక అయి ఉండాలంటే, ఆయనను నీకు రక్షకునిగా చేసుకునే నమ్మిక, ఆయనను నీ జీవితానికి ప్రభువుగా అధికారిగా చేసుకున్న నమ్మిక. ఇంక నీ జీవితంలో ఏది కూడా ఆయనకు అప్పగించబడకుండా ఉండకూడదు, అలాగూ సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్న నమ్మిక. ఆ నమ్మిక
నేను నీతిమంతునిగా చేస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మరొక మాట ఉంటుంది, నమ్మువారు ఆయన కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడి నిర్హేతుకముగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రాయబడింది. నమ్మువారు ఆయన కృపచేతనే రక్షించబడుతున్నాం, నిర్హేతుకముగా లేక ఉచితముగా ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అంతేగాని మనం ఏదో చేయడం వల్ల నీతిమంతులుగా చేయబడడం లేదు. కనుక నువ్వు నిజంగా నీతిమంతుడువా నీతిమంతురాలువా అనేది నీ విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం ఆయన ఏదో మేలు చేస్తాడు కనుక విశ్వాసం అనేది నీతిమంతుడిగా చేసే విశ్వాసం కాదు. అది నీవు ఆయన దగ్గర ఏదో ఆశించి వచ్చిన విశ్వాసం. నా జీవితానికి ఆయన ఏం చేసినా ఆయనే ప్రభు, ఆయనే అధికారి, ఆయనకి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను, ఆయన ఎదుట నా పాపాలు ఒప్పుకొని ఆయన్ని స్వరక్షకునిగా స్వీకరిస్తున్నాను అని నీ జీవితానికి ఆయన రక్షకునిగా ప్రభువుగా నీవు అంగీకరించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే నీవు నీతిమంతుడవు నీతిమంతురాలు అని దేవుని వాక్యం చెబుతుంది, నేను చెబుతున్న మాటలు కాదు. అలాంటి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉన్న స్థితిలో నీకే ఆపద వచ్చినా ఆ ఆపద నుండి ఆయన విడిపిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయన వాటన్నిటి నుండి, కొన్నిటి నుండి కాదు, వాటన్నిటి నుండి ఆయన వారిని, అలాంటి నీతిమంతురాలని విడిపిస్తాడు. ఈ దినాన్ని ఒకవేళ ఇంకా నీవు యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించకపోతే ఇది మంచి సమయం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా. ఆయన నీ స్వరక్షకునిగా అంగీకరించు. నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకో, ఎవరి దగ్గర చెప్పనక్కర్లేదు, ఆయన దగ్గర ఒప్పుకో. ఆయనను క్షమించమని అడుగు, నీ రక్షకునిగా స్వీకరించు. నీ జీవితానికి ఆయన ప్రభు అని నీ నోటితో బహిరంగంగా ఒప్పుకో. అలా చేసినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఆ రక్షించబడిన స్థితిలో దేవుడు నిన్ను నీతిమంతులుగా చేస్తాడు. అప్పుడు ఆ స్థితిలో ఆ నీతిమంతుడు అనే స్టేటస్లో, నీతిమంతురాలు అనే స్టేటస్లో నీవు ఉంటావు. ఆ స్థితిలో దేవుడు నీకే ఆపద వచ్చినా ఆపద నుంచి విడిపిస్తాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును ఇంకా నీ సంరక్షకునిగా అంగీకరించి ఉండకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు. దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో. ఆయనను నీ జీవితానికి ప్రభువుగా రక్షకునిగా స్వీకరించు. ఆయనను రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించి ఆయనతో మాట్లాడు. ఆయనను ప్రభువుగా నేను స్వీకరిస్తున్నానని బహిరంగంగా ఒప్పుకో. దానిని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆ నీతిమంతురాలుగా తీర్చబడిన స్థితిలో నీకే ఆపద వచ్చినా ఆపదలన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అలాంటి ఆపదల నుండి తప్పించబడే స్థితిలో నీవు నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా ఉండి దేవుని ఆశీర్వాదం పొందడం కోసం దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, ఈ మాటలు విన్నవారందరిని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా విశ్వాసాన్ని బట్టి మమ్ములను నీతిమంతులుగా తీర్చే దేవుడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నీతి క్రియలను బట్టి కాక మా విశ్వాసాన్ని బట్టే మమ్మల్ని నీతిమంతులుగా చేసే దేవుడవు నీకు స్తోత్రాలు. అలాంటి నీతిమంతులకు వచ్చే ప్రతి ఆపద నుండి నువ్వు విడిపిస్తావని నీ వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరి జీవితాల్లో ప్రభు నిన్ను స్వరక్షకునిగా స్వీకరించగలిగే స్థితి, ఆ స్థితిలో నీచే నీతిమంతులుగా తీర్చబడే స్థితి, ఆ స్థితిలో ఏ ఆపద వచ్చినా ఆపద నుండి తప్పించబడే అనుభవాలు మాకు దయచేసి ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాద స్థితి ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే దిస్ మెసేజ్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. ఒకవేళ ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని పంపించండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.